హాయ్ వ్యూవర్స్, నేను మీ వీరాంజనేయులు. ఇప్పుడు మనం వరంగల్ 1000 స్తంభాల గుడి గురించి మాట్లాడుకుందాం. భారతీయ ఆర్కిటెక్చర్ విన్యాసాలకు నిలువుటద్దం వరంగల్ 1000 స్తంభాల గుడి. ఈ దేవాలయంలో పూర్తిగా రాతి స్తంభాలతో నిర్మించబడింది. ఈ గుడిలో స్తంభాలు, స్తంభం పక్కన స్తంభం, స్తంభం వెనుక స్తంభం, స్తంభం మీద స్తంభం, స్తంభం కింద స్తంభంతో నిర్మించారు. కాకతీయ మొదటి రాజు రుద్రదేవుడు 1163 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి శాసనంలో తెలుపబడింది. దేవాలయానికి పైనుండి చూస్తే నక్షత్రాకారంలో కనిపించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ దేవాలయాన్ని. ఈ దేవాలయం త్రికోటాలయం, అంటే ఇక్కడ సూర్యుడు, విష్ణువు, శివుడు పూజించబడతారు. ఇది త్రికోటాలయంగానే ఉన్నప్పటికీ శివాలయంగానే ఎక్కువ ప్రసిద్ధి చెందింది. దేవాలయం నిండా శివలింగాలు కనువిందు చేస్తాయి. గర్భాలయంలోని నిలువెత్తు శివలింగం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. దేవాలయంలోని ప్రతి అంగుళాన్ని అద్భుతంగా చెక్కారు. దారం పట్టేంత సందుతో చెక్కారు. భూమి నుండి మీటర్ ఎత్తులో ఉండి ఈ దేవాలయం ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత నిలువెత్తు నంది. ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖంగా నందీశ్వరుడు ఇక్కడ కొలువున్నాడు అనిపిస్తుంది. నాట్య మండపాన్ని పునరుద్ధరించేందుకు జరిపిన తవ్వకాలలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. నాట్య మండపం క్రింది భాగంలో 30 అడుగుల ఎత్తున ఇసుక, దాని కింద 3 బావులు కనిపించాయి. ఇసుక మీద ఎలాంటి నిర్మాణం చేయడానికి కుదరదు. అలాంటి ఇసుక, దాని మీద రాతి నిర్మాణం సామాన్యులనే కాదు, శాస్త్రజ్ఞులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దేవాలయంలో చాలా భాగాలలో నల్లని చలువరాళ్ళు పరిచారు. అవి కూడా ఊరుగల్లు నుండి తెచ్చారు అంటారు. దేవాలయంలో చాలా వరకు శివలింగాలు ఉంటే వాటి పక్కనే వినాయకుడు, అమ్మవారి విగ్రహాలు వివిధ రూపాలలో ఉంటాయి. దేవాలయంలో చాలా వరకు తూర్పు ముఖాలే ఉంటే కానీ 1000 స్తంభాల గుడి దేవాలయం దక్షిణ ముఖంగా నిర్మించారు. దీనికి కారణం కాకతీయుల ఆరాధ్య దైవమైన శివుని నేరుగా సూర్యాభిషేకం చేయడానికి దక్షిణ ముఖంగా ఉండటం వలన సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. శివలింగం తూర్పు దిక్కునకు ఉంటే మిగతా 2 దేవాలయాలు పశ్చిమ, దక్షిణ దిక్కుకు ఉంటాయి. 4వ దిక్కున నంది కొలువై ఉంటాడు. మిగతా గుడులలో తూర్పునకు కనిపించే నంది ఇక్కడ పశ్చిమానికి ఉంటాడు. అంటే నంది శ్రీ విష్ణువుకి ఎదురుగా ఉంటాడు. అంటే మిగతా దేవాలయాల్లో నంది శివునికి ఎదురుగా ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో శ్రీ మహావిష్ణువుకి ఎదురుగా ఉండి చూపులు సూర్యుని మీద పెట్టి ఈశ్వరునికి చెవులు అప్పగించినట్లుగా ఉంటుంది. ఇక్కడ నందీశ్వరునిలో జీవకళ ఉరికి పడుతుంది. గుడిలోని 1000 స్తంభాల నిండా అందంగా చెక్కిన శిల్పకళ కనిపిస్తుంది. సూర్యాలయంలో స్తంభాల మీద చేతితో కానీ నాణ్యంతో కానీ కొట్టినప్పుడు డొల్ల శబ్దం వినిపిస్తుంది. అది ఎలా వినిపిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. దేవాలయాల నడుమ నిర్మించిన నాట్య మండపం మరో ఆకర్షణ. దీనికి తగ్గట్లుగా శివాలయం మీద నటరాజ విగ్రహం, సూర్యాలయం మీద నాట్య ఇంద్రుని విగ్రహం, విష్ణు ఆలయం మీద నాట్య నరసింహుని విగ్రహాలు చెక్కారు. శివుడు నటరాజుగా ఉండడం సాధారణమే, కానీ ఈ దేవాలయంలో ఇంద్రుడు, నరసింహుడు నాట్యమాడుతున్నట్టు చెక్కడమే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవాలయ ప్రాంగణంలో కోనేరు ఉంటుంది. దీన్ని ఎప్పుడు నీరు ఉండేలా అద్భుతంగా చెక్కారు. దేవాలయంలో రహస్య సొరంగ మార్గం ఉంటుందని చెబుతారు. ఇక్కడి నుండి ఓరుగల్లు కోటకు ఈ సొరంగ మార్గం ఏర్పరచబడిందని ఇక్కడి శాసనంలో చెప్పబడుతుంది. మనం మాట్లాడే తెలుగు భాషకి ఆద్యులు కాకతీయులని ఇక్కడి సంస్కృతిని బట్టి మనకి అర్థమవుతుంది. కాకతీయ కళ నిదర్శనం 1000 స్తంభాల గుడి. వరంగల్ 1000 స్తంభాల గుడిలో శివలింగం 8.5 అడుగుల ఎత్తుతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ విగ్రహం చూసిన వారు ఎవరైనా సరే మంత్రముగ్ధులు కావలసిందే. ఈ దేవాలయాన్ని
రుద్రదేవుడు నిర్మించడం వలన ఇక్కడి దేవాలయంలోని ఈశ్వరుని రుద్రేశ్వరునిగా పిలుస్తారు, పూజించుకుంటారు భక్తులు. ఇప్పుడు ఈ దేవాలయంలో ఒక్క శివాలయం మాత్రమే మిగిలి ఉంది. మిగతా శ్రీ మహావిష్ణువు సూర్యాలయాల్ని దుండగులు కూల్చివేయడం చేత ఇప్పుడు కేవలం శివాలయం మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. వరంగల్ 1000 స్తంభాల గుడి కాకతీయుల మొట్టమొదటి కట్టడం శివాలయంతోనే నిర్మించడం అతి ప్రత్యేకమైన విశేషం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి అప్డేట్స్ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. వచ్చే వారం మరొక ప్రముఖమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.